కొండపాక మండలం దుద్దెడ గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కె హైమావతి పాల్గొన్నారు. ముందుగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభను ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపించిన సందేశాన్ని గ్రామస్తులకు చదివి వినిపించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను వివరించి దుద్దెడ గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులను, సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిదారుల వారీగా వివరించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి తదితర పథకాల లబ్ధిదారులు వారి అనుభవాలను సభలో వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించాలంటే సేంద్రియ వ్యవసాయానికి రైతులు ముందుకు రావాలని, పంట మార్పిడి విధానం పాటించాలని, గ్రామంలో కోతుల బెడదను నివారించాలని, అర్హత ఉన్న పేదవారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, గ్రామాభివృద్ధికి ప్రభుత్వం చేయూతనివ్వాలని గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో 5 అంచెలుగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, దానిలో భాగంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని మరియు 5 మున్సిపాలిటీలలో వార్డు సభలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పేద ప్రజల అభివృద్ధి కోసం గ్రామాలు, పట్టణాలలో మౌలిక వసతులను కల్పించడమే కాకుండా మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా, రైతు బీమా తదితర ప్రాధాన్యత కార్యక్రమాలను అమలు చేయడమే కాకుండా ఎదిగే వయసులో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతనంగా జూన్ నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం మరియు ప్రీ ప్రైమరీ స్కూల్ నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఉదయం అల్పాహారం పథకం అమలు చేయడం జరుగుతుందని, ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగుల విద్యార్థుల కొరకు వాహన సౌకర్యం కల్పించడం జరుగుతుందని, కుటుంబ జీవిత బీమా సౌకర్యాన్ని అమలు చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీడీఓ, గ్రామ ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారీ చేయడమైనది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రణాళిక రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా జూన్ 12 వరకు, అంటే మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ఈ ప్రోగ్రాం నడుస్తుంది. దీనిలో భాగంగా ప్రభుత్వం 5 అంచెల్లో ఈ ప్రణాళిక నిర్మాణం చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో గ్రామ పంచాయతీ, తర్వాత 16 ఏప్రిల్ నాడు మండల స్థాయి, తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్, తర్వాత జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఈ రకంగా 5 అంచెల్లో ఈ ప్రణాళికను అమలు చేయడం జరుగుతుందండి. ఏప్రిల్ 2 నాడు గ్రామ పంచాయతీ పరిపాలన భాగంగా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు 508 గ్రామాల్లో జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో 508 గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అన్ని చోట్ల కూడా ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నిటికీ కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు భరోసా, 200 యూనిట్స్ ఫ్రీ కరెంటు, 500 యూనిట్స్ సబ్సిడీ గ్యాసు, అలాగే మహాలక్ష్మి పథకంలో మనకి ఫ్రీ బస్సు ఫెసిలిటీసు, తెలంగాణ మహిళలకి అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలన్నింటిలో కూడా ఈ గ్రామంలో స్థాయిలో చర్చించడం జరుగుతుంది. లబ్ధిదారుల యొక్క పేర్లు చదివి వినిపించడం జరుగుతుంది. అదే రకంగా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టబడుతున్న పథకాలను కూడా ఈ గ్రామంలో వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఈ సంవత్సరం కొత్తగా మధ్యాహ్న భోజన పథకం అప్ టు ఇంటర్మీడియట్ వరకు కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఫెసిలిటీ అనేది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. అదే రకంగా అందరికి కూడా బీమా సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తుంది. ఇప్పటివరకు మహిళా సంఘాలకు మాత్రమే ఉన్న బీమా సౌకర్యం అన్ని కుటుంబాలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఇదే రకంగా రైతులకు క్రాప్ డైవర్సిఫికేషన్ గురించి కూడా రైతులందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం కూడా ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రూపొందించడం జరిగిందండి. వీటన్నింటి గురించి కూడా గ్రామస్థాయిలో చర్చించడం జరిగింది. రైతులందరూ కూడా అవగాహన కల్పించడం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. అదే రకంగా గ్రామంలో ఉన్న సమస్యలన్నిటికీ కూడా వాళ్ళ యొక్క మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనికి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఈ గ్రామంలో ఎలాంటి నెక్స్ట్ ఈ ప్రణాళికలో భాగంగా ఎలాంటి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వీటన్నిటిని కూడా పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయడం కోసం ఎలా పరిష్కరించాలని కూడా చర్చించడం జరిగింది. దీనికి సంబంధించిన తీర్మానాలను కూడా చేయడం జరిగింది. ఈరోజు జిల్లా స్థాయిలో అన్ని చోట్ల కూడా గ్రామ సభలన్నీ జరుగుతున్నాయి. సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తాం.